హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మనకు సైకాలజీలో వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాసం అండి. దీంట్లో కంపల్సరీగా మనల్ని 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్లో మనకు ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ అడిగారు, అలానే దీనికి సంబంధించినటువంటి మొత్తం టాపిక్ ఈరోజు అయితే కవర్ చేసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపము ఈ దశకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. మనకు సంజ్ఞానాత్మక వికాస దశలో ఉండేటటువంటి 4 దశలు వచ్చేసి ఇవే అండి. సంజ్ఞానాత్మక వికాస దశలు ఎన్ని అంటే 4. అవేంటి? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. వీటిల్లో మనకు అవిపర్యాత్మక భావనాలోపం అనేది దేంట్లో ఉంటుందండి? పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఈ అవిపర్యాత్మక భావనాలోపమే కాకుండా ఇంకా ఏముంటాయంటే మనకు సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే లోపము, నెక్స్ట్ వచ్చేసి అవిపర్యాత్మకము, ఈ 4 కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పియాజే ప్రకారము పిల్లలు వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఈ దశలు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో వీటిల్లో మనకు దేంట్లో అండి? ఇంద్రియ చాలక దశలో. ఇంద్రియ చాలక దశలో మనకు వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునేటటువంటి ఏజ్ అయితే ఉంటుందండి. వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే ముందు మనకు లేకున్నా ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేసి వెతకటాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. అంటే ఏదైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి బొమ్మలు చూసినప్పుడు దాన్ని మనం ప్లేస్ చేంజ్ చేసామనుకోండి, ఇక్కడ లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతుకుతూ ఉంటారు కదా పిల్లలు, దాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. సో ఇది మనకు ఎక్కడ ఉంటుందండి? ఇంద్రియ చాలక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు విలియం జేమ్స్ కార్యకారణము, వర్దిమర్ వచ్చేసి సమగ్రాకృతి, పియాజే వచ్చేసి ప్రవర్తనవాదము, ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికానిది ఏంటండి? పియాజేది అండి. పియాజే ప్రవర్తనవాదం కాదు. పియాజే ఏం వాదం అండి? సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అటువంటి శాస్త్రవేత్త పియాజే. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒకే విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించడం అనే దోషము పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది అనేసి ఇచ్చారు. ఒకే అంశం పైన వాళ్ళ యొక్క ఆలోచనలను అయితే కేంద్రీకరించడం జరుగుతుందండి. సో ఏ దశలోనండి? పూర్వ ప్రచాలక దశలో అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వస్తు స్థిరత్వము, జంతువాదము, అవిపర్యాత్మక భావనాలోపము, అహంకేంద్రవాదం అనేసి ఇచ్చారు. మనకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వస్తు స్థిరత్వ భావం అనేది మనకు దేంట్లో ఉంటుందండి? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. సో ఇక్కడ మనకు పియాజే ప్రకారము పూర్వ ప్రచాలక దశ ఉంది కదా, పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనకు పూర్వ భావనాత్మక దశ ఉంటుందండి, అలాగే అంతర్బుద్ధి దశ కూడా ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ మనకు ఫస్ట్ది వచ్చేసి పూర్వ భావనాత్మక దశ అండి, మళ్ళీ సెకండ్ది వచ్చేసి దీంట్లో అంతర్బోధి దశ. దీంట్లో మళ్ళీ అంతర్బోధి దశలో కూడా 2 రకాలు ఉన్నాయండి. అవేంటిదంటే పదిలపరుచుకునేటటువంటి భావము, నెక్స్ట్ అవిపర్యాత్మక భావము, ఈ 2 కూడా ఉంటాయి. సో దీంట్లో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముందండి? అవిపర్యాత్మక భావనాలోపం ఉంది కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వాటిల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని చూస్తుంటే మీకు కంపల్సరీగా అర్థమవుతుందండి.
సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. అంతర్బోధి దశలో పిల్లల్లో ఉండేటటువంటి పరిమితి ఏదండి? అవిపర్యాత్మక భావనాలోపము, అలాగే పదిలపరుచుకునే భావనాలోపం, ఈ రెండు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇది ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సాంశీకరణము, అనుకూలత, స్కిమాటా, అనుగుణ్యత అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? పియాజే సంజ్ఞానాత్మక నమూనాలకు సంబంధించిందే. సో వీటిని ఎలా పిలిచాడండి? స్కిమాటాలు అనేసి పిలవడం జరిగిందనమాట. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచాడు? స్కిమాటా అని పిలిచాడనమాట. అంటే చిన్నప్పటి నుంచే వస్తాయి కదండి, అంటే పుట్టడంతో చూడటం కానీ, తినటం కానీ, లేకపోతే పిల్లలు ఏడవటం కానీ, ఇవన్నీ కూడా మనకు వికాసంలో మనకు ఆల్రెడీ మన పుట్టుకతోనే కొన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని స్కిమాటాల కింద చెప్పడం జరిగింది. నెక్స్ట్, రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేకనే అనుకున్నాడు. దీనికి గల కారణం ఏది అనేసి చెప్పారండి. ఆప్షన్స్లో సాంశీకరణము, అనుగుణ్యత, జంతువాదము, అహంకేంద్రవాదం అనేసి ఇచ్చారు. సో దీన్ని ఏమంటామండి? సాంశీకరణము అనేసి మనము చెప్తాము. ఏమంటాము? సాంశీకరణం అంటామండి. సాంశీకరణం అంటే ఏంటంటే, ఇతను నల్లగా ఉన్నటువంటిది ఏమని చెప్పాడు? మేక అని చెప్పాడు. కాబట్టి నల్లగున్నవన్నీ మేకలు అనుకుంటాడనమాట. ఎలుగుబంటిని చూసినా, కుక్కను చూసినా, నక్కను చూసినా నల్లగా ఉన్నవన్నీ కూడా మేకలే అనేటటువంటి భావన ఉన్నట్లయితే సాంశీకరణం అంటారండి. అనుగుణ్యత అంటే ఏంటంటే, మేక అంటే ఇలా ఉంటుంది, కుక్క అంటే ఇలా ఉంటుందని వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నట్లయితే దాన్ని అనుగుణ్యత అనేసి చెప్తాము. నెక్స్ట్, అంతర్బోధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందింది అనేసి ఇచ్చారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అంతర్బోధి దశ అలాగే పూర్వ భావనాత్మక దశ దేంట్లో ఉంటాయి? ఇవి మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటాయండి. అంతర్బోధి దశ అలాగే పూర్వ భావనాత్మక దశ దేంట్లో ఉంటాయి? పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. నెక్స్ట్, సో వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టాపిక్లో కంపల్సరీగా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా నేనైతే చెప్తాను. నెక్స్ట్ బిట్, పిల్లవాడు స్వీకరించిన నూతన జ్ఞానంలో అనుభవములు పెరిగే కొద్దీ మార్పు చేసుకోవటం అనేది ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో వ్యవస్థీకరణ, సాంశీకరణ, అనుగుణ్యము, సమతుల్యత అనేసి ఇచ్చారండి. ఇక్కడ నూతన జ్ఞానంలో అనుభవాలు పెరిగే కొద్దీ ఏం చేస్తాడండి? మార్పులను చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అటువంటి మార్పులు చేసుకోవడాన్ని ఏమంటాము? అనుగుణ్యము అంటారు. అంటే ఇక్కడ మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నల్లగున్నవన్నీ మేకలు అనుకోకుండా వాటికి డిఫరెన్సెస్ అనేది కనుక్కోగలిగితే, అదనేది ఎప్పుడు కనుక్కుంటాడు? నూతన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు కనుక్కుంటాడనమాట. సో దాన్ని ఏమంటాము? అనుగుణ్యము. నెక్స్ట్, జీన్ పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనేసి ఇచ్చారండి. సో వేటి ద్వారా నిర్మించుకుంటారండి? అన్వేషణ, అనుభవాల ద్వారా పిల్లలు జ్ఞానాన్ని అయితే నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడనమాట. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు అన్ని దశలు అయితే ఇచ్చారు. సో ఈ దశ దేనికి సంబంధించిందండి?
మూర్త ప్రచాలక దశకు సంబంధించింది. అంటే మూర్త ప్రచాలక దశలో ఏంటంటే ఓన్లీ కనిపించే విషయాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. అంటే అతను ఎలా వెళ్ళాలి అంటే ఇలా చెట్టు ఉంటుంది అట్లా ఉంటుంది అని లైన్గా వెళ్ళడం అయితే తెలుసు, కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి అనేసి మాత్రం చెప్పలేడు అనమాట. అంటే ఎలా స్ట్రైట్ లెఫ్ట్ అనేది తెలీదు, ఊరిక జస్ట్ కనిపించే దాన్ని బట్టి అతను వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్, వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది కూడా మనకి ఏ దశ అవుతుందండి? మూర్త ప్రచాలక దశ అవుతుందన్నమాట. మూర్త ప్రచాలక దశ అంటే ఓన్లీ వస్తువు మన ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే తార్కికంగా ఆలోచిస్తాడండి. సో అక్కడ ఉండేటటువంటి వస్తువు అనేది మనకు కనిపించలేదనుకో, దాని గురించి ఎటువంటి ఆలోచన దశ అనేది ఉండదన్నమాట, ఆలోచించరు. సో అదేంటంటే మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బోధి దశలోని పరిమితి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో సర్వాత్మకవాదము, పదిలపరుచుకునే భావనాలోపము, అహంకేంద్రవాదము, వస్తు శాశ్వతము అనేసి ఇచ్చారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, అంతర్బోధి దశలో మనకు ఏంటివండి 2 ఉంటాయి. అవి ఫస్ట్ది ఏంటి? పదిలపరుచుకునే భావనాలోపము. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటండి? అవిపర్యాత్మక భావనాలోపం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బోధి దశ ఉంటుంది. అంతర్బోధి దశలో మళ్ళీ మనకు 2 ఉంటాయండి. అవేంటి అంటే పదిలపరుచుకునే భావనాలోపం ఒకటి, అవిపర్యాత్మక భావనాలోపం ఒకటి. ఇక్కడ ఇది ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అనేసి ఇచ్చారండి. వస్తు స్థిరత్వం అనేది మనకు దేంట్లో తెలుస్తుందండి? ఇంద్రియ చాలక దశలోనే మనకు తెలుస్తుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో అండి? ఇంద్రియ చాలక దశలో శిశువు వచ్చేసి ఒక ప్రతిక్రియాజీవి. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది సాంశీకరణము, వ్యవస్థీకరణము, అనుగుణ్యము, అలాగే సమతుల్యత అనేసి ఇచ్చారు. సో ఏంటిదండి? అనుగుణ్యము. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటం అనేది మనకు ఏ ప్రక్రియగా చెప్పవచ్చు అంటే అనుగుణ్యంగా చెప్పచ్చు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వీటిని దాటి మనకు ఈ టాపిక్లో వేరే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరగదు. సో కంపల్సరీగా వీడియోను ఎండ్ వరకు చూడండి, అలాగే క్లియర్గా చూడండి. మీకు కంపల్సరీగా 1 మార్క్ ఆర్ 2 క్వశ్చన్స్ ఇచ్చిన 2 మార్క్స్ అయితే ఈజీగా అయితే వస్తాయండి. సో ఇది వచ్చేసి మనకు ఈ వీడియో అండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.